ప్రీవియస్ వీడియోలో ఏపీఐ కీని ఎలా ఇన్స్టాల్ చేసుకున్నామో చూసాం కదా. ఇక్కడ పెర్ఫార్మెన్స్ స్కోర్ 82/100 అని చెప్పి కూడా మనకు పెర్ఫార్మెన్స్ స్కోర్ కనబడుతుంది. ఓకే, దీనివల్ల యూజ్ అదనమాట. మనం ఏపీఐ కీని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల పెర్ఫార్మెన్స్ స్కోర్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే పేజ్ స్పీడ్ ఇన్సైట్స్లో మనకి ఏదైతే స్కోర్ కనబడుతుందో అదనమాట. ఓకే, 81/100 అని చెప్పి మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఇప్పుడు మనం యాక్చువల్గా డాష్ బోర్డ్లో మనం ఇందాక ఏమేం చేసామో ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ కూడా పేజ్ స్పీడ్ రిపోర్ట్ అనేది యాక్చువల్గా డాష్ బోర్డ్లో కూడా మనకి కనపడుతూ ఉంటుంది. సో 87/100 అని చెప్పి మనకి ఇక్కడ కనబడుతుంది. ఇందాక 82 అనేది కనబడింది, రైట్. సో జనరల్ సెట్టింగ్స్లో మనం చాలా సెట్టింగ్స్ చేసాం, రైట్. సో డిస్క్ ఎన్హాన్సర్ తీసుకున్నాం, తర్వాత మినిఫైల్ జోలికి వెళ్ళలేదు మనం. తర్వాత పేజ్ క్యాచ్కి రావాలి మనం. ఓకే, పేజ్ క్యాచ్కి వచ్చి క్యాచ్ పోస్ట్ పేజ్ డోంట్, ఇక్కడ ఏవైతే డిజేబుల్ చేస్తున్నాయో క్యాచ్ సైట్ ఫీడ్స్ కేటగిరీస్, క్యాచ్ ఎస్ఎస్ఎల్ రిక్వెస్ట్, ఇది ఒకటి డిజేబుల్ చేసేయండి. తర్వాత డోంట్ క్యాచ్ పేజెస్ ఫర్ లాగ్డ్ ఇన్ యూజర్స్ తీసుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే మనకి కంపాటబిలిటీ మోడ్ అనేది ఎనేబుల్ చేసి పెట్టండి. ఓకే, సో ఇవన్నీ అయిపోయిన తర్వాత సేవ్ ఆల్ సెట్టింగ్స్. నేను హెచ్టిటిపిఎస్ని ఎందుకు తీసేశానంటే నాది హెచ్టిటిపిఎస్ ఉన్న వెబ్సైట్ కాదు కాబట్టి, రైట్. తర్వాత వచ్చేసి బ్రౌజర్ క్యాచ్, మనం బ్రౌజర్ క్యాచ్ని కూడా ఎనేబుల్ చేసి ఉంచాం కదా. ఇక్కడ బ్రౌజర్ క్యాచ్లో సెట్ ఇక్కడ నుంచి మొదలు పెట్టండి. సెట్ క్యాచ్ కంట్రోల్ హెడర్, సెట్ W3 టోటల్ క్యాచ్ హెడర్, ప్రివెంట్ క్యాచింగ్ అప్ ఆబ్జెక్ట్ సెట్టింగ్స్, రిమూవ్ క్వారీ స్ట్రింగ్స్, ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత డోంట్ సెట్ కుకీస్ ఫర్ స్టాటిక్ ఫైల్స్ కూడా చెక్ చేసుకోండి. ఓకే, సెట్ చేసుకుని తర్వాత సేవ్ ఆల్ సెట్టింగ్స్ కొట్టండి. ఓకేనా, బై డిఫాల్ట్గా కింద మీకు కొన్ని సెట్టింగ్స్ అనేబుల్ అయిపోయి ఉంటాయి. మీరు అనేబుల్ అయినాయని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఇవన్నీ సెట్ చేసుకున్నాం కాబట్టి అవి కూడా అనేబుల్ అయినాయి. ఓకే, సేవ్ సెట్టింగ్స్ అండ్ పుడ్జ్ క్యాచెస్ మీద కొడుతున్నాను. ఓకే, తర్వాత మనకి అప్డేట్ మీడియా క్వారీ స్ట్రింగ్ అని కనబడుతుంది కదా. అప్డేట్ మీడియా క్వారీ స్ట్రింగ్ని కూడా క్లిక్ చేశాను. ఓకే, తర్వాత ఒకసారి మన సైట్ ఓపెన్ చేద్దాం, క్లియర్గా కనపడుతుందా లేదా అనేది. సైట్ అనేది క్లియర్గా వస్తుందా, రైట్. లోడ్ అయ్యేంత వరకు ఆగండి, అంటే బఫర్ అవుతుంది బాగా. ఓకే, ఇక్కడ పెర్ఫార్మెన్స్ స్కోర్ కూడా 81 అనేది చూపిస్తుంది, రైట్. సో తర్వాత ఓకే, తర్వాత ఇప్పుడు మినిఫై డాష్ బోర్డ్కి వస్తున్నాను. డాష్ బోర్డ్కి వచ్చి ఇక్కడ జనరల్ సెట్టింగ్స్లో మినిఫై జావా స్క్రిప్ట్ని ఎనేబుల్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏదో చూద్దాం. ఎనేబుల్ పేజ్ క్యాచ్. ఓకే, పెర్ఫార్మెన్స్లో జనరల్ సెట్టింగ్స్లో ఓకే మినిఫై మీద క్లిక్ చేస్తున్నాను. మినిఫై మీద క్లిక్ చేసినప్పుడు ఐ అండర్స్టూడ్ ద రిస్క్. ఓకే, దీని మీద క్లిక్ చేశాను. తర్వాత ఆటో ఆప్షన్ తీసుకున్నాను. ఆటో ఆప్షన్లో మనకి డిస్క్ తప్పించి ఇంకా ఏమీ లేవు, అందుకని సేవ్ ఆల్ సెట్టింగ్స్ కొడుతున్నాను. ఓకే, తర్వాత వచ్చేసి మినిఫై సెట్టింగ్స్కి వెళ్తున్నాను. మినిఫై HTML మినిఫై సెట్టింగ్స్ని ఎనేబుల్ చేశాను. అలాగే జావా స్క్రిప్ట్ని కూడా నాన్ బ్లాకింగ్ ఎసింక్రనస్ పెట్టుకున్నాను. నాన్ బ్లాకింగ్ ఎసింక్రనస్
తర్వాత సిఎస్ఎస్ని కూడా మినిఫై చేశాను. ఓకే, సేవ్ ఆల్ సెట్టింగ్స్ కొడుతున్నాను. ఓకే, ఎంటీ మినిఫై క్యాచ్, ఎంటీ పేజ్ క్యాచ్. ఓకే, తర్వాత ఇక్కడ ఏదో ఎంటీ క్యాచ్ అని ఉంది కదా, దాన్ని కూడా క్లిక్ చేస్తున్నాను. ఓకే, సేవ్ ఆల్ చేంజెస్ కొట్టాను. తర్వాత ఎంటీ క్యాచ్ కూడా కొడుతున్నాను. ఒక్కసారి సైట్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు నాకు తెలిసి 100% సైట్ సరిగ్గా లోడ్ అవుతుంది అనుకుంటున్నాను. సైడ్ ఫంక్షనాలిటీ పోయింది. ఓకే, ఇక్కడ వరకు ఏం చేద్దాము అంటే మినిఫై. ఒకవేళ మీకు కానీ సైట్ బాగా వర్క్ అవుతూ ఉంటే చూడండి, పెర్ఫార్మెన్స్ వచ్చి 88% వచ్చేసింది మనకి. ఓకేనా, ఇందాక 81 ఉండేది 88కి వచ్చింది. సో మీకు సరిగ్గా వర్క్ అవుతే మాత్రం ఇక్కడ ఆపేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మిగతా థింగ్స్ ఉన్నాయి మనకి. ఇంకా ఏమేమి ఎర్రర్స్ వస్తున్నాయో చూడండి. స్పీడ్లో పేజ్ స్పీడ్ ఇన్సైట్స్లో VLR Training.in అనలైజ్ కొడుతున్నాను. ఓకే, 81 గుడ్లో ఉంది. సారీ, డెస్క్టాప్కి వచ్చేసి 87 ఉంది, 81 ఉంది. ఇంకా ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి? ఎలిమినేట్ రెండర్ బ్లాకింగ్, లెవరేజ్ బ్రౌజర్ క్యాచింగ్ ఉంది. ఇక్కడ డెస్క్టాప్కి వచ్చేసరికి లెవరేజ్ బ్రౌజర్ క్యాచింగ్, ఎలిమినేట్ రెండర్ బ్లాకింగ్, ఈ రెండే ఉన్నాయి ఆప్షన్స్. ఓకే, సో కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనకి మినిఫై జావా స్క్రిప్ట్ అనేది వర్క్ అవ్వట్లేదు జనరల్ సెట్టింగ్స్లో. సో ఇక్కడ మినిఫై జావా స్క్రిప్ట్ మినిఫైని డిజేబుల్ చేసేస్తున్నాను. సో మనకు ప్రాబ్లం ఉండదు. సైట్ కూడా హ్యాపీగా, సైట్ కూడా పెర్ఫార్మెన్స్ బాగుంటుంది కదా. సో కానీ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్లో మనం చూసుకున్నట్టయితే మళ్ళీ ఎర్రర్స్ కామన్గా వచ్చేస్తాయి. ఓకే, మొబైల్ 63 ఉంది, డెస్క్టాప్ పర్పస్ 82 మాత్రమే ఉంది. సో మొబైల్ పర్పస్ 63 ఎందుకు ఉందో చూద్దాం. రెడ్యూస్ సర్వర్ రెస్పాన్స్ టైము, రెండర్ బ్లాకింగ్ జావా స్క్రిప్ట్, లెవరేజ్ బ్రౌజర్ క్యాచింగ్. సో లెవరేజ్ బ్రౌజర్ చేసి ఉండాలి కదా. ఓకే, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆఖరికి ఇవన్నీ కూడా మినిమైజ్ చేద్దాం.